వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మన థ్యాంక్ యూ మన తుని నియోజకవర్గ నాయకులకి అలాగే కార్యకర్తలకు కూడా ఇంత మంచి సమావేశం మీ అందరి వల్ల ఇవాళ మేము మహిళలం ఇలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ స్టేజ్ ఏర్పాటు చేసి అన్ని చేసినందుకు వెనకాల కూర్చున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ కూడా అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు. ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాము. ఉచిత బస్సు స్త్రీ శక్తి. ఇప్పుడే నేను ఒక ఆడవాడిని చూశాను, అక్కడ బ్యాగ్ వేసుకొని వచ్చింది. నాకు తెలిసి తను ఈ మీటింగ్ ఇక్కడ జరుగుతుందని ఎంతో ఉత్సాహంగా బస్ ఎక్కి వచ్చిన మనిషి అనుకుంటా. అక్కడ ఉంది ఆమె, ఇప్పుడే వచ్చింది. మనం వేసిన బస్సులో కాకుండా ఉచిత బస్సు వేసుకొని వచ్చేసింటది ఆ అమ్మాయి. ఇక్కడ మీటింగ్ జరుగుతుందని చాలా సంతోషం ఆ అమ్మకు కూడా. మీటింగ్ ఏర్పడుతుంది, స్త్రీ శక్తి మీటింగ్ అనేది అవుతుంది కాబట్టి నేను రావాలి ఇక్కడ అని చెప్పేసి వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషం. అలాగే నా ప్రియమైన అక్క చెల్లెళ్ళారా, ఆడపడుచులారా, ఆగస్టు 15 ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఒక స్వర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు. ఇవాళ మన మహిళా సాధికారతకి ముందుకు తీసుకెళ్లడానికి మనం ఏదైతే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఎలక్షన్ కన్నా ముందు, ఈ ఫ్రీ బస్ అనేది ఇవాళ అది ఆగస్ట్ 15 నుంచి స్టార్ట్ అయింది. ఈ ఉచిత బస్సు ప్రతి ఒక్క మహిళకి ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉపయోగపడుతుందని మన గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఆ రాష్ట్రానికి ఎన్నో అప్పులున్నా సరే మన మహిళలు మన తల్లులు మన అక్క చెల్లెళ్ళు మన ఆడపడుచులు అందరు కూడా ఎంతో ఆర్థికంగా సామాజికంగా ఎంతో ముందుకు వెళ్ళాలి. వాళ్ళను ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలి. ఒకళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంతగా వాళ్ళు డెసిషన్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి, చలో నేను వెళ్తున్నా బాయ్ బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోవాలి, వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మన ఫ్రీ బస్సు కూడా ఇవ్వడం జరిగింది. వారికి ఎన్నో ఒకసారి మనం చూస్తూ ఉంటాం, ఎన్నో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనకి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చేయాలి మన పిల్లలకి, అది చేయాలని చెప్పేసి ఈ ఉచిత బస్ అనేది ఆ ఆర్థిక ప్రాబ్లమ్స్ కి ఒక 50% వరకు తోడ్పడుతుంది. అవునా కాదా? మీరే చెప్పాలి. ప్రతి ఫ్యామిలీకి నెలకి ఒక 1000 రూపాయలు మిగులుతుందా మీకు? ఈ 1000 రూపాయల వల్ల మీ పిల్లలు కొద్దో గొప్ప బట్టలన్నా కొనిస్తారు, ఎంతో ఆనందపడిపోతారు పిల్లలు. ఏదో ఒక విధంగా అయితే హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడుతుంది, ఏదో ఒక విధంగా. కాబట్టి మీరందరూ సంతోషమా ఈ పథకం గురించి? మీరందరూ ఇది ఒక్క ఫ్రీ ఈ పథకం అనేది, స్త్రీ శక్తి పథకం అనేది ఫ్రీ బస్ గా చూడద్దు మీరెవరు కూడా. మనకు మహిళలకి ఇచ్చిన గౌరవం, అలాగే మనకిచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఫ్యూచర్ లో కూడా ఒక మంచి పారిశ్రామికవేత్తగా తయారవ్వాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏదో చిన్న మీకు ఆల్రెడీ డ్వాక్రా లోన్లు వస్తున్నాయా? మన కూటమి ప్రభుత్వం వచ్చాక డ్వాక్రా లోన్ 5 లక్షల నుంచి 10 లక్షలు చేశారా? ఇప్పుడు ఆ డబ్బుల్ని మీరు మరింతగా ఒక పెట్టుబడిలో పెట్టి మీరందరూ ఆర్థికంగా స్థిరపడాలనేదే నా యొక్క ఆశ. నేను రాజకీయాలు కూడా వచ్చింది మన ఆడవాళ్లు, మనం అసలు ఇంతకుముందు మనల్ని ఎప్పుడన్నా మీ దగ్గర చూసారా? ఎప్పుడన్నా? కానీ ఇవాళ నేను రావాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి నేను వచ్చి మన ఆడవాళ్ళని ఆర్థికంగా నిలబెట్టాలి. మా కుటుంబాన్ని ఎంతో ఆర్థికంగా మీరందరూ నిలబెట్టారు కాబట్టి మీ కుటుంబాన్ని మేము నిలబెట్టే బాధ్యత మాది అని తీసుకొని నేను ఇవాళ రాజకీయంగా రావడం జరిగింది. అలాగే మన యువనేత లోకేష్ గారి చొరవతోటి ఇవాళ రోజున బస్సు ఉట్టి మన డిస్ట్రిక్ట్ లోనే కాకుండా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఫ్రీ ఉండాలని చెప్పేసి ఇవాళ మన యువనేత లోకేష్ గారు కేబినెట్ లో డిసైడ్ చేయడం జరిగింది. వారు చెప్పిన ప్రకారంగానే ఇవాళ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే 5 వెరైటీ ఆఫ్ బస్సులు కూడా ఉచితంగా ఉన్నాయి. ఆ 5 తెలుసమ్మా మీ అందరికి? ఆర్డినరీ, పల్లె వెలుగు, ఇంకేంటి సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్. ఈ 5 వెరైటీ బస్సులు కూడా మీకు ఉచితంగా ఉన్నాయి. ఇదంతా కేవలం మనం ఒకసారి లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మనమంతా కూడా. అలాగే నేను తుని నియోజకవర్గ మహిళలకి ఒకే ఒక మాట చెప్తున్నాను. మన తుని మహిళలందరూ కూడా అన్ని రంగాల్లో ముందుండాలి. అలాగే రాష్ట్రంలో తుని మహిళలు అనేది ఒక ఎగ్జాంపుల్ గా వాళ్ళ రాష్ట్రాన్ని అందరికి చూపించాలి. రేపొద్దున నేను ఏదైనా మీటింగ్ వెళ్తే
అన్నిట్లో తుని మహిళలే ముందున్నారమ్మా అని నాకు ఒక్క మాట వినిపిస్తే చాలు. నేను రాజకీయాల్లో వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తాను. ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు ఒకసారి చెప్పాలి, సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పాలి ఒకసారి అందరూ గట్టిగా. ఏంటి తొండం మాటలు అంటే మామూలు కాదు. ఇందాక అన్నట్టు నాకు మీ సంగతి తెలుసు. అసలు నేను వచ్చానంటే ర్యాలీలు మీద ర్యాలీలు తీస్తారు. మా వారైతే ఆశ్చర్యపోయారు కొత్తగా వచ్చినప్పుడు, ఏంటి ఇలా ఉంది తొండం మండలం అని చెప్పేసి. ఒకసారి అందరు చెప్పాలా, సూపర్ 6 సూపర్ 6 సూపర్ 6. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.